ఇదేమిటి? ఆ! ఎన్ని ఈగలు! సోమరి అమ్మాయి మరియు ఆమె సోదరి వెంటనే జెన్నీ దగ్గరకు పరిగెత్తారు. జెన్నీ అంది, ఈగలున్నాయని అనుకుంటున్నాను. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది. ఇంటి నుండి బయలుదేరింది. నువ్వు చేసావా? నువ్వు నా స్నేహితురాలి పట్ల అసూయపడ్డావు. నువ్వు ఇలా చేసింది చాలా తప్పు. శ్రద్ధగల అమ్మాయి తన కొత్త స్నేహితురాలి వెంట వెళ్ళింది. సోమరి అమ్మాయిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి. ఆమె రాత్రంతా నిద్రపోలేదు. భయంతో ఉదయం వరకు కూర్చునే ఉంది. తన సోదరి కోసం ఎదురు చూసింది. ఆమె సోదరి లేకపోవడం వల్ల ఆమె చాలా బాధపడింది. అప్పుడు ఆమె గ్రహించింది ఆమె అసూయ ఆ ఒంటరితనానికి కారణమైందని. కాబట్టి మరుసటి రోజు ఉదయం ఆమె వారిద్దరికీ క్షమాపణ చెప్పింది. మళ్ళీ ఎప్పుడూ అసూయ పడలేదు. ఎప్పటికీ అలాగే ఉంటానని జెన్నీతో స్నేహం ప్రారంభమైంది.